ఆదిలాబాద్ జిల్లా అడవులఖిల్లా ప్రకృతి రమణీయతకు అందమైన జలపాతాలకు ఈ ప్రాంతం పుట్టినిల్లు. అదే సందర్భంలో ఆదివాసులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాపై పాలకుల నిర్లక్ష్యం నానాటికి కొనసాగుతూనే ఉంది. స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న ఆదివాసీ గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. ముఖ్యంగా బోధ్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ అయినప్పటికీ ఆదివాసీ గిరిజన నాయకులే పాలిస్తున్నప్పటికీ చాలా వరకు గిరిపల్లెలకు సరైన రోడ్లు వసతులు లేవు. మెరుగైన విద్య వైద్య సేవలు అందక దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలకు నోచక దుర్భర జీవితాలు గడుపుతున్నారు. పలు గిరిజన గూడాలను అమ్మా న్యూస్ సందర్శించగా వారు పడుతున్న ఇబ్బందులపై తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎన్నికల సమయంలోనే నాయకులు గ్రామాలను వెతుక్కుంటూ వస్తారని, ఏవేవో మాయమాటలు చెప్పి ఓట్లు దండుకుంటారని వాపోయారు. తీరా పదవులు వచ్చాక తమను మరిచిపోతారని అంటున్నారు. నమ్మి ఓట్లు వేసి నట్టేట ముంచుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వర్షాలు కురిస్తే బ్రిడ్జి లేక అత్యవసర పరిస్థితుల్లో పడరాని పాట్లు పడుతున్నామని పేర్కొంటున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బతుకు జీవుడా అంటూ ప్రాణాలు నిలుపుకుంటున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కనీస మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరుతున్నారు. పరిస్థితిలో మా విలేజ్ ఇప్పుడు మళ్ళీ మాకు రేషన్ సరుకులకు మెయిన్ కారణం రోడ్డు. ఎందుకంటే రోడ్డు సౌకర్యం బాగులేక ఇప్పటి వరకు ఎందరో ఒక 2-3 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఎందుకంటే వారిని ఇక్కడి నుంచి అందేయాలంటే అంబులెన్స్ కూడా రాని పరిస్థితి. మేము మాది ఒక జీపీ, నాగపూర్ జీపీ అయినా రేషన్ బియ్యం ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మేము రేషన్ బియ్యం తీసుకోవాలంటే దన్నూరుకి వెళ్ళాలి. ఈ నుంచి 5 కిలోమీటర్ దూరంలో పోను 30 రూపాయలు, రాను 30 రూపాయలు. ఉచిత బియ్యం తీసుకోవడమే తప్ప ఈ 60 రూపాయలు చెల్లించే పరిస్థితులు ఆటో కిరాయిలకు. ఆ ఆటోలు కూడా చక్కగా రాని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎంతో మేము ఆశపడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుంది, ఆదివాసులకు న్యాయం జరుగుతుంది, చదువుకున్న పిల్లగాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఫుల్ బెడ్రూమ్ వస్తాయి అని ఆశపడ్డాం. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల మీద కక్ష కట్టినట్టు ఈ ప్రాంతంలో సౌకర్యాలు లేక, సదుపాయాలు లేక, సీసీ రోడ్లు లేవు, మిషన్ భాగీరథ నీళ్ళు వస్తలేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, అన్ని విధాల మేము చిత్రహింసలకు గురవుతున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రాంత